చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డిఆర్ఐ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో సుమారు 47 కోట్ల విలువైన 237 కిలోల ఆల్ప్రాజోలం డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక కెమికల్ కంపెనీ పేరుతో నిందితులు ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 800 కిలోల ముడి పదార్థాలు, 2860 లీటర్ల కెమికల్స్ ను అధికారులు సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డిఆర్ఐ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో సుమారు 47 కోట్ల విలువైన 237 కిలోల అల్ప్రాజోలం డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఒక కెమికల్ కంపెనీ పేరుతో నిందితులు ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 800 కిలోల ముడి పదార్థాలు, 2860 లీటర్ల కెమికల్స్ ను అధికారులు సీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా డ్రగ్స్ ను అధికారులు పట్టుకున్నారు. నిన్న రాత్రి సమయంలో టీఆర్ఐ అధికారులు చేసినటువంటి తనిఖీల్లో 47 కోట్ల రూపాయల విలువైనటువంటి 237 కిలోల ఆల్ఫనాజోలం ఏదైతే స్వాధీనం చేసుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు దీని వెనక కీలకంగా వ్యవహరించారనేది కూడా ప్రాథమికంగా అధికారులు గుర్తించి వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దగ్గర 800 కిలోల ముడి పదార్థాలు, 2860 లీటర్ల కెమికల్స్ ను కూడా అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ నెట్వర్క్ అంతా కూడా హైదరాబాద్ జరుగుతున్నట్లుగా, హైదరాబాద్ లో దీనికి సంబంధించినటువంటి నిఘా ఎక్కువ కావడంతో కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాని దీనికి సంబంధించినటువంటి కేంద్రంగా వాళ్ళు మర్చుకున్నట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఏదైతే హైదరాబాద్ బొల్లారాంకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు దీనికి సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా వ్యవహరించారంటే కూడా ప్రాథమికంగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి 200 కిలోల వరకు కూడా ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఓ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఇందులో కీలకంగా ఉన్నారంటూ ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఇద్దరు నిందితుల్ని ఇటు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏంటి, దీంట్లో అసలు ఏం జరిగింది, దీనికి మొత్తంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈ విధంగా వాళ్ళు ఇదంతా కూడా చేస్తూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి, దీన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు అనేది మీద ఇప్పుడు ప్రధానంగా పూర్తిగా ఫోకస్ పెట్టారు. అయితే హైదరాబాద్ లో దీనికి సంబంధించినటువంటి డ్రగ్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు ఎక్కువగా ఉంటూ అక్కడ దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండటంతో వీళ్ళు ఏదైతే ఇటు విజయవాడకి హైదరాబాద్ కి మధ్యలో ఉన్నటువంటి ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ ని టార్గెట్ చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాని వాళ్ళు టార్గెట్ చేసుకుని దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో కెమికల్స్ పేరుతో ఈ డ్రగ్స్ ను కూడా సిద్ధం చేసేటువంటి పని ప్రారంభించారు. మొత్తంగా అధికారులు కూడా దాని మీద ఫోకస్ పెట్టి రాత్రి తనిఖీలు నిర్వహించి వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే దీని వెనక ఎవరెవరు ఉన్నారు, దీని ఇప్పటి వరకు వీళ్ళు ఎంతవరకు దీన్ని ఉత్పత్తి చేశారు, ఎవరెవరికి అమ్మకాలు చేశారు, దీని వెనక ఏం జరిగిందని కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులు ఫోకస్ పెట్టారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.